తిమోతి రాసిన ఈ పత్రిక అపోస్తులైన పౌలు చేత రాయబడినది. ఈ పత్రిక తిమోతి అనే యవనస్తుడై ఉన్న వ్యక్తికి ఈ పత్రిక రాయడం అనేది జరుగుతూ ఉంది. మనకి ఈ పత్రిక అపోస్తులైన పౌలే రాశాడు అనటానికి తిమోతిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనకి స్పష్టమైన వివరణ తెలుస్తూ ఉన్నది. ఈ పత్రిక తిమోతికే రాస్తున్నాడు అనే విషయం అదే తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కనబడుతుంది. అదేవిధంగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మనకి తిమోతి అనగా గణపరచువాడు, దేవుణ్ణి గణపరచువాడు అని అర్థం ఆయన పేరుకు ఇవ్వబడుచు ఉన్నది. ఈ యొక్క రచనా కాలం ఎప్పుడు అనంటే పౌలు రోమా మొదటి చెరకు 2వ చెరకు మధ్య వ్రాసి ఉండవచ్చు అనేది పండితుల అభిప్రాయం. క్రీస్తు శకం 63-65 మధ్యకాలంలో ఈ యొక్క పత్రికను వ్రాసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎక్కడి నుండి వ్రాశాడు అని మనం చూస్తే బహుశా మాసిదోనియా పట్టణం నుంచి రాసి ఉండవచ్చు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వ్రాయటకు గల ఉద్దేశాలు అసలేంటి అనంటే 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, విశ్వాసము నుండి తొలగిపోయిన వారిని గూర్చి, అదే 1వ అధ్యాయం 3, 4, అలాగే 4వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఈ విషయం కనబడుతుంది. 6వ అధ్యాయం 3-5 వచనాలు కనబడతాయి. రెండవదిగా, జీవము గల దేవుని సంఘములో ఉండవలసిన దేవుని బిడ్డల యొక్క ప్రవర్తనను గురించి ఈ యొక్క విషయం గురించి ఆయన ప్రస్తావించి రాసిన విషయాన్ని ఇక్కడ మనకి కనబడుతుంది. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, 2వ అధ్యాయం 1-15 వచనాలు మనకి ఈ విషయాలను తెలియపరుస్తాయి. మూడవదిగా మనం గమనించినట్లయితే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, వినువారిని ఎలా రక్షించుకోవాలో పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఈ విషయాలు తనకి వెల్లడి చేసిన విధానం మనకి కనబడుతున్నట్లు అదే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అలాగే 16వ వచనం వివరిస్తూ ఉంది. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇతని యొక్క పుట్టు పూర్వోత్తరాలను గురించి మనం ఒకసారి గమనించినట్లయితే తిమోతి యొక్క అవ్వ పేరు లోయి, అలాగే తన తల్లి పేరు యునికే. వారిరువురు కూడా యూదులు. తన యొక్క తండ్రి అనగా తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇది మనకి 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతుంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. ఈ స్త్రీలు తిమోతికి లేఖనాలను బోధించారు. ఎప్పటి నుంచి అని మనం చూస్తే బాల్య దినముల నుండే వీరిరువురు దేవుని అందరి భయభక్తులు కలిగిన స్త్రీలు కాబట్టి తన కుమారుడైన తిమోతికి కూడా చిన్ననాటి నుండే ఈ లేఖనాలను అభ్యసింపచేసిన తల్లిగాను అలాగే తన యొక్క అవ్వగాను ఉండి వారు నేర్పిన విధానాలు 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా మనకి తెలుస్తూ ఉంది. అయితే 2వ మిషనరీ యాత్రలో పౌలు తిమోతిని వెంటబెట్టుకొని లుస్త్రా నుండి ప్రయాణం చేసెను అనేది మనకి కనబడుతుంది. 3వ మిషనరీ యాత్రలో తిమోతి ఎఫెసు పట్టణంలో నుండి పౌలు ఆ యాత్రలో తిమోతిని కూడా తీసుకొని వెళ్ళినట్లు, తర్వాత 3 సంవత్సరాలు అచ్చటనే అక్కడ తనతో పాటు ఉన్న విధానం గురించి లేఖనాల్లో మనకి కనబడుతుంది. అక్కడ నుండి అతన్ని మాసిదోనియా సంగమునకు తర్వాత అకాయాకు కూడా తీసుకొని వెళ్ళినట్లుగా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 21వ వచనంలో 22వ వచనంలో అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో 16వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ విషయాలు మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. తిమోతి పేరు కొత్త నిబంధనలో దరిదాపులా 24 సార్లు ప్రస్తావించబడినట్లుగా లేఖనాల్లో అవి దీని గురించి పరిశోధించిన వారు తెలియపరిచిన సంగతిని మనం చూస్తే 24 సార్లు వ్రాయబడి ఉంది. 1 మిషనరీ యాత్రలో రక్షించబడి ఉండవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. పౌలు 1 మిషనరీ యాత్రలో ఈ యొక్క తిమోతి ఇతని యొక్క బోధలు విని రక్షింపబడి ఉండవచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 19వ వచనంలో
ఇది మనకి కనబడుతుంది. అసలు ఈ తిమోతి ఎవరు అనేది మనం లేఖనాల్లో ఒకసారి గమనిస్తే, తిమోతి గురించి అపోస్తుడైన పౌలు అతనిని గురించి సంబోధిస్తున్న మాటలు ఒకసారి మనం గమనించినట్లయితే, ఇతడు నా జత పనివాడు అని రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 21వ వచనంలో తిమోతిని గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే మన సహోదరుడు అని, దేవుని పరిచారకుడు అని పౌలు తిమోతిని గురించి తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ మాటలు కనబడతాయి. మూడవదిగా చూస్తే ఇతడు నా ప్రియకుమారుడు, అంతేకాదు నమ్మకమైన వాడు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు ఇతని గురించి మాట్లాడడం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, విశ్వాసమును బట్టి ఇతడు నా ప్రియకుమారుడు అని 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనకి కనపడుతుంది. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, పౌలు వలె తిమోతి కూడా చెరసాలలో ఉంచబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఈ విషయం స్పష్టమవుతూ ఉంది. తిమోతి 5 సంఘాలలో, అనగా కొత్త నిబంధన పరిచర్యలో 5 సంఘాలలో పనిచేసినట్లుగా దేవుని లేఖనాల్లో వివరణాత్మకంగా అతని గురించి తెలియచేయబడింది. 5 సంఘాలేవో మనం చూద్దాం. తెస్సలోనికలో ఇతడు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-6 వచనాలు మనం చూస్తే అక్కడ కనబడుతుంది. రెండవ సంఘము ఇతడు కొరింథీలో కూడా పరిచర్య చేసిన సందర్భాన్ని మనకి ఇక్కడ కనబడుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలోను, 16వ అధ్యాయం 10వ వచనంలోను, అలాగే 2వ కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో కూడా కొరింథు పట్టణంలో ఆయన పరిచర్య చేసినట్లుగా మనకి కనబడుతుంది. అదేవిధంగా ఫిలిప్పీలో కూడా ఇతడు పరిచర్య కాలం చేసిన సందర్భాన్ని ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-23 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఇతని ప్రస్తావన ఆ సంఘంలో చేయుచున్న విధానం కనబడుతుంది. నాలుగవదిగా చూస్తే బెరాయా సంఘం మధ్యలో కూడా ఉండి చేసినట్టు అపోస్తల కార్యం 17వ అధ్యాయం 14వ వచనంలో మనకి కనబడుతుంది. చివరిగా ఎఫెస్సులో ఇతడు పరిచర్య చేసినట్లు 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. ఎఫెస్సులో స్థానిక సంఘంలో అతడు కాపరి బాధ్యతలు నిర్వహిస్తున్న విధానం తిమోతికి పౌలు తన మొదటి 2వ రోమా చెర మధ్యకాలంలో, అంటే క్రీస్తుకం 62-63లో ఈ యొక్క పత్రికను రాసినట్లుగా ఒక అంచనా మనకి కనబడుతూ ఉంది. తిమోతి బాలుడిగా ఉన్నప్పుడే పౌలుతో పాటు ప్రయాణం చేశాడు. ఫిలిప్పీలో పౌలు శీలలను జైల్లో పెట్టినప్పుడు తిమోతి కూడా అక్కడే ఉన్నాడు. అయితే అతడు బాలుడైనందున అతన్ని చెరలో పెట్టలేకపోయారు అనేది కూడా ఒక అభిప్రాయం కలదు. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 4వ వచనాన్ని బట్టి మనం చూస్తే, పౌలు వెళ్ళిపోయాక శీల, తిమోతి బెరాయాలోనే ఉండిపోయారు. పౌలు వెళ్ళిపోయిన తర్వాత శీల, ఈ యొక్క తిమోతి బెరాయా సంఘంలో ఉండిపోయారు. 3వ మిషనరీ యాత్రలో ఎక్కువ కాలం ఎఫెస్సులోనే ఉన్నాడు. తిమోతిని కొరింథుకు పంపిన తర్వాత తిమోతిని ఎరెస్సును మాసిదోనియా ప్రాంతానికి పౌలు పంపించాడు. మరుసటి చలికాలంలో పౌలు కొరింథులో ఉన్నప్పుడు రోమీయులకు ఈ పత్రిక వ్రాశాడు. రోమా 16:21 ప్రకారంగా అతడు ఆ యొక్క కాలమందు ఈ రోమా పత్రిక రాసినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది. తిమోతిని దైవజనుడు అని పౌలు ప్రస్తావించే పరిస్థితి కూడా మనకి కనబడుతుంది. అదే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 21వ వచనంలో ఇతనిని పౌలు ఎన్ని పర్యాయాలుగా కుమారుడు, దైవజనుడు, నమ్మకమైన వాడు, నా జత పనివాడు, నా సహోదరుడు అని ఎలా ఒక్కొక్క స్థాయి నుంచి అతని యొక్క ఔన్నత్యాన్ని పౌలు తన పరిచర్య విధానాన్ని చూస్తున్నప్పుడు తనని అప్రిషియేట్ చేస్తున్న విధానం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది.
చివరిగా ఇంకొక 2-3 విషయాలు చూసుకొని మనం ముగించుకుందాం. తిమోతి నా నిజ కుమారుడు, శరీరమును బట్టి కాదు కానీ విశ్వాసమును బట్టి కుమారుడాయను. మరియు అతడు పౌలు ద్వారా సువార్తను విని మారు మనసు పొందాడని అపోస్తుల కార్యం మనకి అపోస్తుల కార్యంలో ఈ మాట మనకి కనబడుతుంది. రెండవదిగా మన తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కనికరము సమాధానమును కలుగునుగా. కానీ పౌలు పత్రికలన్నిటిలో మనం గమనిస్తే ఈ యొక్క మాట పలుమార్లు రిపీటెడ్గా కనబడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకు ఈ మాట ఈ విధంగా ఆయన వెల్లడిపరిచాడు అనడానికి ఒక మాట మనం 1-2 మాటలు చూసుకొని ముగించేసుకుందాం. కృప, కనికరం. కృప మరియు సమాధానము. కృప తిమోతిని రక్షించుటకు మరియు నిలబెట్టుటకు దేవుని ఉచిత అనుగ్రహము అనేది చూపిస్తున్నాడు. కనికరము బలహీనతలోనున్న వ్యక్తిని బలపరచడానికి ప్రేమపూర్వకమైన దయ లేదా దృఢమైన ప్రేమ అని అర్థాన్ని ఇచ్చే విధంగా ఆయన కృప చేత రక్షణ, కనికరం చేత దేవుని యొక్క బలము, దేవుని యొక్క దయ అతని మీద ఉండేటట్లుగా ఈ మాటలు వెల్లడిపరిచినట్లుగా కొందరి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పౌలు తన శుభవచనాలను అందించేటప్పుడు తరచుగా వాడే మాట రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కృప, కనికరం, కృప, కనికరం ఈ మాటలు అనేక పర్యాయాలు రాసినట్లుగా మనము చూస్తున్నాం. కనికరము అను ఈ పదమును తిమోతి, తీతు పత్రికలలో తరచుగా ఉపయోగించారు. 1 తిమోతి 1:2, 2 తిమోతి 1:2, తీతు 1:4. బహుశా వారు శ్రమలలో ఉండి ఉండవచ్చు. అందుకే మీకు కృప, మీకు కనికరం దేవుని వలన మెండుగా ఉండాలి అని వారిని మోటివేట్ చేస్తున్నట్లుగా పౌలు ఈ యొక్క 3 తిమోతి 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, తీతు 1:4వ అధ్యాయంలో మనకి ఈ మాటలు తరచు కనబడుట కారణం వారు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆదరింపబడాలని, ధైర్యపరచబడాలని, దేవుణ్ణి సమీపించే వారిగా ఉండాలి అని పౌలు ఈ మాటలు వాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పౌలు ప్రార్థనలో తిమోతి 3 ఆశీర్వాదం పొందుకోవాలని పౌలు తన హృదయంలో ఎప్పుడు తిమోతిని గురించి ఆయన ప్రస్తావిస్తున్న ఆ మాటను బట్టి మనము అనుకోవచ్చు. కాబట్టి ఇంకా ఈ తిమోతిని గురించిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్.